తప్పు చేద్దాం, లింకులు ఎదురుదాం, అడ్డంగా ఎదురుదాడి చేద్దాం. ఇది వైఎస్ఆర్సీపీ పాలసీ. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారం వైఎస్ఆర్సీపీ పార్టీని ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత తేరుకున్నాక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదురుదాడి చేయటం మొదలుపెట్టింది. ఎట్లాగో తెలుసా, కొండను దొవ్వి ఎలుక తోలకను కూడా పట్టినటువంటి ఆరోపణ తీసుకొచ్చి ప్రజల మైండ్లో విపరీతంగా దాన్ని రుద్దటం ద్వారా ప్రజలు నిజమే కామాలా, వైసీపీ తప్పు చేయలేదు కామాలా అనేటువంటి ఒక భావన కలపడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఈ బాధ్యతల్ని వైసీపీలో కొంతమంది సాక్షి స్టూడియోలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మోచైతే నీళ్లు దాగేటువంటి బ్రోకర్లకు అప్పచెప్పింది. అందులో మన సాక్షి ఈశ్వర్ వీడు మాట్లాడితే 10 పాయింట్స్ అని చెప్పేసి 10 పాయింట్ల మీద ఒక నివేదిక, ఒక సబ్జెక్ట్ రెడీ చేసి దాని మీద మాట్లాడుతూ ఉంటాడు. అందులో 2017 టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది ఇందాపూర్ డైరీ అంటున్నారు. తప్పేముంది? టెండర్లు వేశారు, పార్టిసిపేట్ చేశారు. అందులో కిలో నెయ్యి 295 రూపాయలకి సప్లై చేశారు. 2016 మార్చి 18 ల్యాబ్ టెస్ట్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయింది అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ఇందాపూర్ డైరీ అనేది చంద్రబాబు నాయుడు గారు బినామీ సంస్థ అన్నాడు. ల్యాబ్ టెస్ట్లో ఫెయిల్ అయినా పాస్ చేసుకుని వాళ్ళు నెయ్యి సప్లై చేసేవాళ్ళే కదా. నువ్వన్నట్టే ఇందాపూర్ డైరీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీ సంస్థ అయితే ఆ డైరీని టెస్టులు పాస్ చేయించుకొని నెయ్యి పైకి పంపించుకునేవాళ్ళే కదా. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎందుకు డిస్క్వాలిఫై చేశారు? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రమాణాలకు సరిగా లేదని ఉద్దేశంతో దాన్ని డిస్క్వాలిఫై చేశారు. తప్పేంటి? అదే నువ్వు అన్నట్టు నిజంగా ఇందాపూర్ డైరీ హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చర్ కోసం అంటే వాళ్ళ తోక సంస్థ అయినప్పుడు చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టుగా పొమ్మని చెప్తే నెయ్యి పైకి తీసుకెళ్లేవాళ్ళే కదా. మరి ఎందుకు రిజెక్ట్ చేశారు? ఈ ఆలోచన లేకుండా బ్రోకర్ నీకు జర్నలిజం ఎలా చేసావు? ఎట్లా చేసావంటే జగన్మోహన్ రెడ్డి సంకనాగటానికి నీ జర్నలిజం పనికి వస్తుంది. ఇప్పుడు 2016 ఎవరు రిజెక్ట్ చేశారు? వైసీపీ గవర్నమెంట్ ఉంది ఆ రోజు. తెలుగుదేశం పార్టీగా. తెలుగుదేశం పార్టీ రిజెక్ట్ చేసిన దాని అర్థం ఏంటి? వాళ్ళు అనుకున్నటువంటి ప్రామాణికంగా ఇందాపూర్ డైరీ లేదు, అందుకని రిజెక్ట్ చేశారు. దాని తప్పేంటి? చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ అయితే ఇందాపూర్ డైరీని ఆ రోజు రిజెక్ట్ చేయకుండా నెయ్యి పైకి పంపించి అమ్ముకొని డబ్బు చేసుకునేవాళ్ళు కదా. మరి ఎందుకు రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ చేశారంటే అర్థం ఏంటి? టీటీడీ సక్రమంగా పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు బినామీ సంస్థ ఇందాపూర్ డైరీ కాదు అనేది వాస్తవమే కదా. అక్కడ తేలిపోయింది కదా. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా నువ్వు జర్నలిజం ఎలా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంకనాగటం కోసం జర్నలిజాన్ని అమ్ముకొని, అరే ఈ పాయింట్ నేను రైట్ చేస్తే రేపొద్దున ఇదే పాయింట్ మీద నన్ను అందరూ క్వశ్చన్ అడుగుతారు కదా, అప్పుడు ఇందాపూర్కి అసలు సాక్షి చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పుడు అని అర్థమవుతాయి కదా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇటువంటి బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నాడు. సరే, ఓకే, 2018లో మళ్ళీ ఇందాపూర్ డైరీకి అవకాశం. ఓకే, 2018లో మళ్ళీ టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిస్తే ఈసారి కిలో నెయ్యి 354 రూపాయలకి సప్లై చేసింది. తప్పేంటి? అసలు ఏ కారణాలతో రిజెక్ట్ అయిందో, రిజెక్ట్ అయినటువంటి కారణాలను చూపించు. ఇప్పుడు నెయ్యి అనే దాన్ని ఒక్కొక్కసారి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు నెయ్యి ప్రామాణిక సరిగా లేనప్పుడు ల్యాబులు సక్రంగా పనిచేస్తున్నాయి రిజెక్ట్ చేసేసింది. కానీ ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తా విను. ఏఆర్ డైరీ కానీ ఓలేబాబా డైరీ కానీ వాళ్ళు నెయ్యి సప్లైని ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు, ల్యాబ్ టెస్టింగ్ వాళ్ళంతా కుమ్మక్కై చూసి చూడకుండా నెయ్యిని ట్యాంకర్లో నింపారు అనేది సిట్ చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ. కానీ ఇక్కడ అలా కాదు. ల్యాబ్ అనేది తన పూర్తి సామర్థ్యంతో పనిచేసింది. అందువల్ల వెంకటేశ్వర స్వామికి నాణ్యమైనటువంటి నెయ్యి అందించారు. 2018లో కిలో నెయ్యి 354. అంటే మీరు చూడండి, 2024లో 2015లో కిలో నెయ్యి 295 రూపాయలు. అదే 18 అంటే 3 సంవత్సరాలలో కిలో నెయ్యి 354 రూపాయలు. అంటే దాదాపుగా 59 రూపాయలు పెరిగింది కిలో నెయ్యికి. అంటే ఏటేటా పాల ఉత్పత్తికి అనుగుణమైనటువంటి డిమాండ్ లేనప్పుడు డిమాండ్ పెరిగితే డిమాండ్ లేకపోతే రేటు తగ్గుద్ది, డిమాండ్ పెరిగితే రేటు పెరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ రేటు 59 రూపాయలు పెరిగింది 3 సంవత్సరాలలో. ఇక 2025 డిసెంబర్లో అంటే 2019 నుంచి 2024 వరకు అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇందాపూర్ డైరీ అసలు టెండర్ వేయలేదు. అయిపోతే తప్పేంటి?
ఏం లేదబ్బా, మీరు బోకర్లని వాళ్ళకి తెలుసు, మీరు కమిషన్ల కోసం పనిచేస్తారని వాళ్ళకి తెలుసు, మీరు ఎదవలని వాళ్ళకి తెలుసు, మీరు ప్రతి దాంట్లో కమిషన్ తీసుకుంటారని వాళ్ళకి తెలుసు. వాళ్ళది పర్ ఇయర్ వార్షిక టర్న్ ఓవర్ 10,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి డైరీ అది. అలాంటి డైరీ మీలాంటి వాళ్ళ దగ్గర బ్రాండ్ ఇమేజ్ పోగొట్టుకుంటే ఇలా ఇందాపూర్ డైరీ సర్వనాశనం అయిపోయి రోడ్డు మీద పడేవాళ్ళు. అక్కడ డైరీని నమ్ముకొని రోజుకి 50 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి వస్తుంది. సో ఏంటి ప్రాబ్లం ఏంటి అని నేను అడిగేది ఏంటంటే, డైరీ టెండర్ వేయలేదు, ఓకే బాగుంది. మీరు 2000 ఎవరు వేయలేదు కాబట్టి 2020లో మీరు టెండర్ల నిబంధనలు మార్చారు. ఎందుకు మార్చారు? 16 అంటే 1800 కిలోమీటర్ల లోపే సప్లై చేయాలని నెయ్యి నిబంధనల్ని 1600 కిలోమీటర్లకు మార్చడం ద్వారా దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి వీళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతుంది, అసలు టెండర్ నిబంధనలు ఎందుకు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాదాపుగా 12 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని 12 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలి అనే డైరీ టెండర్ని ఎందుకు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీటి గురించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలరా బ్రోకర్. అంతేగాని టెండర్ పార్టిసిపేట్ చేయలేదు, అప్పుడు 295 రూపాయలకు వచ్చింది, తర్వాత 354 రూపాయలకి పార్టిసిపేట్ చేసింది. తప్పేంటి? ఇయర్ రేట్ ఇంక్రీజింగ్ అవుతుంది. 2015లో గ్రాము బంగారం 3,800 నుంచి 4,800 లేకపోతే 5,000 ఉంది. ఇవాళ మరి అదే రేటు పెరిగిందంటే బంగారం కూడా చంద్రబాబు నాయుడు బినామీనా? ఎరా బ్రోకర్, రేట్లు పెరిగితే చంద్రబాబు నాయుడు బినామీనా? ఒకప్పుడు ల్యాండ్ వాల్యూ 5 లక్షలు ఉన్న ల్యాండ్ వాల్యూ 20 లక్షలు అయింది, ₹1 కోటి కూడా అయింది. మరి ఏం చేస్తారు? ఆ భూమి వచ్చింది, పెరిగింది, దానికి బినామీలు ఏంటరా బ్రోకర్గా? అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే 2018లో 354 రూపాయలు పెరిగింది కాబట్టి 2026లో కూడా 450 రూపాయలకి సప్లై చేయాలంటావు. 2018లో పాల ప్యాకెట్ వచ్చేసరికి 1 లీటర్ పాల ప్యాకెట్ 20 రూపాయలు, ఇవాళ 40 రూపాయలు అయింది. అయినా మీ ఓనర్కి చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం అలవాటు కాబట్టి ఆయనకి పాలతో పని లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎక్కడైనా ఈ పాయింట్స్లో ఎక్కడైనా తప్పు ఉందా? మీరు టీటీడీ నెయ్యి రిజెక్ట్ చేసిందంటేనే అర్థం ఏంటి? ఇందాపూర్ డైరీకి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధం లేదు, క్వాలిటీ సరిగ్గా లేదు కాబట్టి రిజెక్ట్ చేశారు. అంటే రిజెక్ట్ చేశారంటే టీటీడీ కూడా అక్కడ బోర్డులో ఉన్నటువంటి ల్యాబ్ కూడా ప్రొక్యూర్మెంట్ విభాగం కూడా కరెక్ట్గా పనిచేసింది. మన ప్రభుత్వ హయాంలోనే ఈ బోలేబాబా డైరీల్ని, ఆర్గానిక్ డైరీల్ని ఎంట్రీ చేసి మీరు నాశనం చేశారు తిరుమల తిరుపతి వ్యవస్థని అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, వీడు ఏం చెప్తాడు? ఇందాపూర్ డైరీ ఇప్పుడు చెప్పాడు, తర్వాత ఇంకోటి చెప్పాడు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్. అవును, ఇందాపూర్ డైరీ అనేది ఒక్క హెరిటేజ్కే కాదు, అమూల్ కూడా మ్యానుఫ్యాక్చరే, పతాంజలికి కూడా మ్యానుఫ్యాక్చరే. ఎందుకంటే వాళ్ళకి రోజుకి 5 మిలియన్ల పాలు వస్తున్నాయి, నెలకి 15 మిలియన్ల పాలని ప్రొక్యూర్మెంట్ చేయగలిగే కెపాసిటీ ఇందాపూర్ డైరీకి ఉంది. కానీ హెరిటేజ్ డైరీ యొక్క కెపాసిటీ 17 లక్షల రోజుకి. అది కూడా కాంపిటీషన్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో అది 14 నుంచి 15 కంటే ఎక్కువ రావట్లేదు. మరి వాళ్ళ సేల్స్ 18 నుంచి 20 లక్షల లీటర్ల సేల్స్ ఉంది వాళ్ళకి, పాల ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించి. మరి ఎవరో ఒకరు టైప్ పెట్టుకోవాలి కదా, ఎక్కడ దొరికితే వాళ్ళు అక్కడ టైప్ పెట్టుకుంటారు, ఆ ప్రొడక్ట్ని తీసుకొచ్చుకొని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అవుతారు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ తయారైంది ఆ ప్రొడక్ట్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ తయారైందని ఎత్తుకోవాలి. కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ ఎవరి దగ్గర అయితే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో దానికి పెద్ద ఇబ్బంది ఏంటి నాకు అర్థం కావట్లా. దానితో అసలు నీకు ముందు ఇందాపూర్ డైరీ దాని కెపాసిటీ ఏంటో ఒకసారి మీ సాక్షి వాళ్ళు అక్కడికి వెళ్ళి కెమెరాలు పెట్టుకొని చూడండి. మీలాగా బోలేబాబా ఆర్గానిక్ డైరీ కానీ లేకపోతే అలా కాకుండా ఒకసారి చెక్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాడంటే, ఇందాపూర్ 2025 డిసెంబర్లో మళ్ళీ ఇందాపూర్ డైరీ రీఎంట్రీ ఇచ్చింది, తప్పే ఉంది. అలాగే ఇంకోసారి ఇచ్చాడు, ఈసారి కిలో నెయ్యి 658 రూపాయలు. ఓకే, ఒకసారి ఏదైతే 2026లో ఇందాపూర్ డైరీ కాకుండా ఎవరెవరు టెండర్లు వేసారో ఒకసారి చూద్దాం. ఓకే, ఇందాపూర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు వచ్చి 658 రూపాయలతోటి L1గా నిలిచారు. L2 ఎవరు? మదర్ డైరీ ఫార్మ్ ఫ్రెష్ మిల్క్ వెజిటేబుల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఎంత వేశారు? 709 రూపాయలు వేసి L2గా నిలిచారు. తర్వాత మూడోది వచ్చరికి కర్ణాటక క్రాఫ్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఫెడరేషన్స్ లిమిటెడ్, వీళ్ళు వచ్చి బెంగళూరు. వీళ్ళంతే సరే 750 వేసి L3గా నిలిచారు. వీళ్ళల్లో ఎవరైనా కానీ తక్కువ వేస్తే ఇందాపూర్ డైరీకి ఏమైనా ఎక్కువ వేసి ఇచ్చారా? పోనీ కర్ణాటక మిల్క్ నందిని వాళ్ళు గతంలో 450 రూపాయలు సప్లై చేశారు, ఈరోజు మేము ఇవ్వలేము ఆ రేటు, మా రేట్ ఇది 750 రూపాయలు, ఇష్టమైతే తీసుకొని లేకపోతే లేదన్నారు. తప్పేంటి?
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో గతంలో పాల ఉత్పత్తి సప్లై చేసిన మరి నందిని డైరీ గతంలో 250 రూపాయలకు సప్లై చేసింది, 350 రూపాయలు సప్లై చేసింది, 450 రూపాయలు సప్లై చేసింది, మరి 550కి సప్లై చేసింది. ఇవాళ నందిని డైరీ వాళ్ళు 750 రూపాయలుగా L3గా ఉన్నారు. మరి ఎందుకు నందిని డైరీ గురించి మాట్లాడట్లా నువ్వు? ఎందుకంటే మీకు కావాల్సింది ఇందాపూర్ డైరీకి చంద్రబాబు నాయుడికి లింకులు ఉన్నాయి అనేది ప్రజలకు తెలియజెప్పాలనేది మీ యొక్క ఇంటెన్షన్. మీ యజమాని మీలాంటి బ్రోకర్ గాళ్ళకి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అది. అందుకని దాని గురించే మీరు మాట్లాడతారు. అంతకుమించి మీ దగ్గర సబ్జెక్ట్ ఏం లేదు, అంతకుమించి మీ దగ్గర ఏం లేదు. మీరు ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయటం, లేకపోతే ఇందాపూర్ డైరీని బ్లేమ్ చేయటం, తద్వారా మేమేదో మంచోళ్ళం, మేము పతివతలం అంటమే కానీ బోలేబాబా ఆర్గానిక్ డైరీకి పాలని సప్లై చేసి టెండర్ ఇచ్చింది మీరు. ఏఆర్ డైరీతో లింకులు ఉంది బోలేబాబా డైరీకి. మీరు ఏ బోలేబాబా చెప్తున్నారో ఆ బోలేబాబా ఈ బోలేబాబా కాదురా అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో నుంచి నోటీసులు పంపించి మిమ్మల్ని అందరినీ ఆ కోర్టుకు హాజరుగమ్మంటే సిగ్గు లేకుండా కోర్టుకు హాజరు అవ్వకుండా మీడియా ముందుకు వచ్చి ఆ బోలేబాబా ఈ బోలేబాబా ఒకటే, హైదరాబాద్లో హెరిటేజ్ అయినా విజయవాడలో హెరిటేజ్ అయినా ఒకటే, హైదరాబాద్ హెరిటేజ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్కి లేకపోతే బోలేబాబా డైరీకి బోలేబాబా ఆర్గానిక్ ప్రొడక్ట్ లిమిటెడ్కి తేడా కూడా తెలియనటువంటి సన్నాసులు మార్కెటింగ్ క్యాపిటల్స్లో. అంటే ఒకసారి హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మార్కెట్లోకి షేర్ మార్కెట్లోకి ఏదైతే BCI దగ్గర కానీ వాళ్ళ దగ్గర లిస్టెడ్ అయిన తర్వాత ఇంకొక కంపెనీ అదే పేరు మీద పెట్టడానికి రైట్స్ లేవు. అది మీకు తెలుసో తెలియదో. అయినా బోలేబాబా డైరీ వేరు, బోలేబాబా ఆర్గానిక్ డైరీ. వాడు ముందే చెప్పాడు మా దగ్గర నెయ్యి చాలా ఆర్గానిక్గా తయారు చేస్తామయ్యా అని. ఆర్గానిక్ అంటే వాడు దృష్టిలో కెమికల్స్ని కలిపి తయారు చేస్తానన్నాడని. సరే, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మీరందరూ కోర్టుకు పోయి ఇదే వాదన అక్కడ చెప్పొచ్చు కదా. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఆ డైరీ వేరు కాదు, డైరీ వేరు కాదు, 2 డైరీలు ఒకటేనని కోర్టుకు మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలని ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు కదరా. పనికి మాలినరా ఇలా సాక్షి మీడియాలో కూర్చొని తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గు అనిపించట్లా నీకు? 20 కోట్ల లడ్డులు తయారు చేసి ప్రజల చేత తినిపించి ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏఆర్ డైరీకి సంఘం డైరీకి అరే పిచ్చి ముండా కొడక ఒక ప్రాజెక్టు ఇప్పుడు సంఘం డైరీయో వైష్ణవి డైరీయో ఇంకొక డైరీలో ఎవరికో ఒకరికి అనుబంధ సంస్థ డైరీ కింద పనిచేయాల్సిందేరా. అంత మాత్రం చేత వాళ్ళు చేసిన తప్పు సంఘానికి అంటగట్టడం కాదు. వీడికి బుర్ర ఉందో లేదో, సంఘం డైరీ అనేది గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి సహకార సంఘం. అది ధూళిపాల నరేంద్ర గారి డైరీ అంటావేంటి? దానికి ఆయన చైర్మన్ అంతే, దాని మీద రైట్స్ ఆయనకి లేవు. ఆయన చైర్మన్. ముందు తెలుసుకో సబ్జెక్టు. నీకున్నదే మిడిమిడి జ్ఞానంతో అసలు మీరు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి సహకార సంఘం, దాన్ని సంఘం అంటారు. అర్థమైందా? అట్లాగే నీకు విజయ మిల్క్ అంటే ది కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ పాడి రైతుల సహకార సంఘం. దీనికి చైర్మన్లు ఉంటారు, దీనికి ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ సంఘాలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తాయి. వాళ్ళు సంఘం డైరీని డెవలప్మెంట్ చేయడంతో వాళ్ళ పేరు మీద తీసుకొచ్చారు. బుర్ర లేని ఎదవా, నీకు అసలు బుర్ర ఉందరా? నువ్వు సంఘం ధూళిపాల నరేంద్రదా తెలుసా నీకు? అసలు సంఘం డైరీని ఎలా నడుపుతారో ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకో. వాళ్ళ టెక్నాలజీ వైష్ణవి వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు తప్పు చేస్తే అది సంఘానికి సంబంధం కాదు. ఇట్లాంటి బ్రోకర్లు కాబట్టే మీరు సాక్షిలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు మీరు.